ఎవ్రీవన్ ఇప్పటివరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ చెప్పుకున్నాం కదండి. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఈక్వల్ సెట్. ఈక్వల్ సెట్ అంటే ఏంటో చూసేయండి. ఈక్వల్ సెట్ అంటే చూడండి, టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్. ఏ అండ్ బి అనే ఎలిమెంట్స్ ఏ అండ్ బి అనే సెట్స్ రెండు ఈక్వల్గా ఉంటే, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంటుంది, అండ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. బీలో ఉన్న ఎలిమెంట్ ఏలోనూ ఉంటుంది, ఏలో ఉన్న ఎలిమెంట్ బీలో ఉంటుంది, బీలో ఉన్న ఎలిమెంట్ ఏలోనూ ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, ద సెట్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. ఏ బి ఈక్వల్ అయితే ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుంది, అండ్ బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ, బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. దట్ ఈజ్ ఇఫ్ సింబాలికల్లీ ఎలా చూపించారు, ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ. దెన్ if equal sets A and B are denoted by A equals to B. Equal sets A and B ని A equals to B కింద డినోట్ చేశారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇఫ్ P ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 అండ్ Q ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ X వేర్ 2x minus 1 less than 6 where x belongs to n, then P equals to 5. Q equals to X where 2x minus 1 less than 6 అంటే 2x minus 1 చేస్తే వేర్ x ఈక్వల్స్ టు n, n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 పెడితే సేమ్ మళ్ళీ పీలో ఉన్న ఎలిమెంట్సే క్యూలోకి వస్తాయి. సో p ఈక్వల్స్ టు 5 అయ్యింది. దీన్నే ఈక్వల్ సెట్స్ అంటారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈక్వల్ సెట్ అంటే అది. జస్ట్ ఫాలో. థ్యాంక్ యూ. ఇన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.